గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 25 చివరి వరకు చదువు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. యొక్క రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించడానికి, అలాగే వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రభువా దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి సహాయం దయచేయమని ప్రభువా, మీ సన్నిధిని అనుభవించడానికి కృప చూపించమని, మీరే మాట్లాడమని ప్రభువా. మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని ఒప్పుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మీ భద్రత, మీ కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, పరిచర్యలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. మేము వింటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువానైనా గ్రహించడానికి, లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక యవనస్తురాలు, ఒక ఆమె సంఘ కాపరి దగ్గరికి వచ్చి, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకు మారు మనసు అనుభవం కలిగింది అని చెప్పి ఆమె సేవకునితో పంచుకున్నప్పుడు సేవకుడేమో ఒక ప్రశ్న అడిగాడు. మారు మనసు ముందు జీవితానికి, మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఏమైనా తేడా గమనించావమ్మా అని అడిగాడు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, అంటే ఏమైనా మానుకున్నావా అంటే, పాత పద్ధతులని, పాత అలవాట్లని, పాత వాటిని ఏమన్నా వదులుకున్నావా, పాపపు అలవాట్లని, చెడు ఆలోచనల్ని మానుకున్నావా అని చెప్పమని చెప్పాడు. అయితే ఆమె ఏం చెప్పిందంటే, ఏం మానుకున్నానో అవన్నీ ఉన్నా సరే, ముఖ్యంగా నేను నాలో గమనించినటువంటి మార్పు, యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత, రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత దానికి ముందు జీవితానికి తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు పాపం చేయడానికి పరిగెత్తేదాన్ని, ఇప్పుడు పాపం నుంచి దూరంగా పరిగెత్తుతున్నాను. పాపం చేయకుండా పాపం నుంచి దూరంగా పరిగెత్తుతున్నాను.
అది నేను నా జీవితంలో నేను గమనించినటువంటి మార్పు. ఇది దేవుని వలన సాధ్యం అవుతా ఉంది. యేసు ప్రభువారిని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి ఇటువంటి మార్పు నాలో జరిగిందని నాకు తెలుస్తుంది అని ఆమె చెప్పింది. సో, క్రైస్తవ జీవితం అనేది చాలా అంటే మనం అర్థం చేసుకొని మన జీవితాల్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని వైపు నిత్యం చూడాల్సిన అవసరం ఉందని మనం గ్రహించుకోవాలి. అదే ఈరోజు కూడా మనం అర్థం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా గలతీలకు రాసిన పత్రిక అంతా కూడా ఎందుకు రాశారు? రోమీలకు రాసిన పత్రిక అయ్యుండొచ్చు, ఈ గలతీలకు రాసిన పత్రిక అయ్యుండొచ్చు. రాసింది దేనికంటే క్రైస్తవుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ తర్వాత తీర్పు అనేది విశ్వాసం ద్వారా, అంటే విశ్వాసాన్ని బట్టే జరుగుతుంది. మనం చేసిన పనులను బట్టి తీర్పు జరగదు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, నాట్ బై లా అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం యొక్క మూల అంశం. ఈ యొక్క ఉత్తరానికి మూల అంశంగా ఉంది. ఆ మూల అంశమే మనం ఈరోజు ధ్యానం చేయబోయే వచనాల్లో ఉంది. ఆ మూల అంశం విశ్వాసి ఏ విధంగా జీవిస్తాడు, లోక సంబంధి శరీరానుసారి ఏ విధంగా జీవిస్తాడో అన్నది ఈ వచనాల్లో మనం చదివితే మనకు తెలుసు. మనం ఇంతకు ముందు కూడా ముఖ్యంగా ఈ గలతీలకు రాసిన పత్రికలో ఎక్కువగా మనం వినే వచనాలు కూడా ఈ వచనాలే. ముఖ్యంగా ఈ 22 నుంచి 23 ఈ వచనాలు ఎక్కువగా మనం చిన్నపిల్లలకి నేర్పిస్తాం. ఆత్మ ఫలం గురించి మాట్లాడతాం, ఎక్కువ సార్లు వినుంటాం, ధ్యానం చేసి ఉంటాం. కాబట్టి ఇది చాలా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైందని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక తాతగారు మనవడు ఇద్దరు వెళ్తా ఉన్నారు. నేను ఇంతకు ముందు మీకు చెప్పుంటాను. వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళిద్దరికి ఒక చిన్న అడవి లాంటి ప్రాంతం గుండా వాళ్ళు వెళ్తా ఉంటే అక్కడ కొన్ని కోతులు కనిపించాయంట వాళ్ళకి. ఆ చిన్న బాబు చూసి ఆ కోతులను చూసి బాగా సంతోషిస్తే వాటిని గమనిస్తూ అవి ఎలాగ ప్రవర్తిస్తున్నాయి, ఎలాగ ఎగురుతున్నాయి అని చూసి నవ్వుతా ఉన్నాడు. అయితే తాతగారు నీకు ఒక పాఠం నేర్పిస్తానని చెప్పి అలాంటి కోతులే మన హృదయంలో కూడా ఒక రెండు ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి శరీరం, ఒకటి ఆత్మ. శరీరం అనేది దానికి ఆత్మానుసారమైన జీవితానికి, అంటే ఈ రెండు కోతులకి యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మన జీవితంలో అని చెప్పాడు అనమాట. అబ్బాయికి కొంచెం చిన్న అబ్బాయి కాబట్టి కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడు చిన్న అబ్బాయి. ఏమడిగాడంటే, ఆ రెండు కోతుల్లో ఏ కోతి గెలుస్తుంది తాత అని అడిగాడు. అడిగితే దేనికి మనం ఆహారం ఎక్కువ పెడితే ఆ కోతి గెలుస్తుంది అంతే. అంటే మనం ఆత్మానుసారమైన జీవితానికి సమర్పించుకొని దానికి ఆత్మానుసారమైన జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వాక్యం ఎక్కువ చదువుతూ, అంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ ఆత్మానుసారమైన జీవితానికి ఆహారం. దేవుని చిత్తానికి లోబడ్డం, దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని స్వరం అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా ఆత్మానుసారమైన జీవితానికి ఆహారం. సో అలాగే ఈ లోకానుసారమైన జీవితం, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ధనం గురించి, లోకంలో వాటి గురించి ఎక్కువగా ఈ లోకానుసారమైన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే మన శరీరమే డామినేట్ చేస్తుంది, శరీరమే గెలుస్తుంది. శరీరం అంటే అర్థం ఏంటి? ఈ స్కిన్, బోన్స్ ఇవన్నీ అర్థం కాదు. లోకం ఆలోచన, లోకంలో మనుషులందరూ ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం, ఎలాగైనా పెద్ద పేరు సంపాదించుకోవాలనుకోవడం, ఇలా దానికోసం జీవితాంతం కష్టపడడం, చివరికి మనకి దక్కేది ఏమీ లేదని చివరి దశలో తెలుసుకోవడం, వీటన్నిటి వలన ఏమీ ఉపయోగం లేదని చివరి దశలో తెలుసుకొని మోసపోవడం, అది శరీరానుసారమైన జీవితం. ఏది కావాలన్నది మనమే నిర్ణయం తీసుకోవాలి.
ఎటువంటి జీవితం కావాలన్నది మన చేతుల్లో దేవుడు మనకు అటువంటి అధికారం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు ధ్యానం చేసాం. అయినా మళ్ళీ దేవుడు మనకు పదే పదే గుర్తు చేస్తున్నాడు ఆత్మానుసారమైన జీవితం, శరీరానుసారమైన జీవితం గురించి. చూడండి 16వ వచనం చదువుతున్నాను. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చూడండి సింపుల్గా చెప్తున్నాడు. ఏంటి? మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడి మన జీవితాన్ని నడిపించుకుంటే, ఆత్మానుసారంగా వాక్ ఇన్ ద స్పిరిట్ అంటే ఆత్మ ఆత్మ మీద ఆధారపడుతూ, ఆత్మకు లోబడుతూ మన జీవితంలో మనం నడవడం అంటే అర్థం ఏంటి? వాకింగ్ లేకపోతే నడవడం అంటే ఏంటి అర్థం? క్రియ. మనం ఏదో క్రియలు తెల్లవారు లెగిసిన నుంచి చాలా పనులు చేస్తాం కదా. ప్రతి పని దేవుని మీద ఆధారపడి ఆత్మకు లోబడి జీవించడమే ఆత్మానుసారంగా నడుచుకోవటం. మన ఇష్టానుసారంగా మనం నడుచుకోకుండా, మనకొచ్చిన ప్రతి ఆలోచన ప్రకారం మనం నడుచుకోకుండా, లేకపోతే ఈ లోకం వైపు చూసి, మన స్నేహితుల వైపు చూసి, లోకంలో మిగతా ప్రజలందరూ ఎట్లా నడుచుకుంటున్నారో, ఇలా నడుచుకుంటే కరెక్టే. సో ఇలా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇలా చేస్తే పేరు వస్తుంది, ఇలా కష్టపడితే మనకి ఇలాంటి చేస్తే మనకి ఇలా పేరు వస్తుంది, ధనం వస్తుంది అని చెప్పి దానికోసం జీవితాంతం దారపోస్తాం. అది శరీరానుసారమైన జీవితం. మనం అనుకోవచ్చు, చాలా మంది ఒక రకమైన ఫిలాసఫీ చెప్తారు వేదాంతం. ఏంటంటే మనము ఇతరులకు హాని చేయనంత కాలం మనం ఏ పని చేసినా తప్పు లేదండి అనే వాళ్ళు మనం చాలా మంది చూసుంటాం, అలాంటి మాటలు వినుంటాం. ఇతరులకి హాని కలగనంత అంతవరకు మనం ఏం చేసినా తప్పు లేదు. కానీ అలా కాదు. మీరు చూడండి, మీకు ఒక వచనం చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, మన ఇష్టానుసారంగా అంటే మన దేహానికి మనం నష్టం చేసుకున్నాం అనుకోండి, ఇతరులకి ఏం నష్టం లేదు అనిపిస్తుంది కదా. నేను నష్టం చేసుకున్నాను, ఏం తప్పు చేశాను అని అనుకునేవాళ్ళు చాలా మంది. అంటే వాళ్ళు శరీరాన్ని దేవునికి సమర్పించకుండా జీవించడం అనేది, ముఖ్యంగా క్రైస్తవులు. ఇటువంటి ఫిలాసఫీస్ చాలా ఉంటాయి లోకంలో, ఇటువంటి వేదాంతపరమైనటువంటి మాటలు. వేరే వాళ్ళకి హాని చేయనంత వరకు ఏం చేసినా పర్వాలేదండి, అబద్ధాలు ఆడినా పర్వాలేదండి, ఇదండి అదండి అని చాలా రకరకాల మనకి కన్వీనియంట్గా మనం మాట్లాడుకుంటాం. అంటే మనకి ఇష్టం వచ్చినట్లు మనం మాటలు తయారు చేసుకొని ఆ మాటల ప్రకారం మనం నడుచుకుంటా ఉంటాం. ఇటువంటి చెప్తా ఇదేదో ఈ మాట బాగుంది అని మనం అంగీకరిస్తాం. కానీ మనం నడుచుకోవాల్సిన పద్ధతి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్పిన మార్గాన్ని బట్టి మనం నడుచుకోవాలి. యేసు ప్రభు వారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించాలి. అంతేగాని లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన ఆలోచనల ప్రకారం మనకి ఏ ఆలోచన నచ్చితే, చాలామంది చాలా ఆలోచనలు మన తలలో జొప్పించినప్పుడు మనకు కొన్ని ఆలోచనలు నచ్చుతాయి, దాన్ని మనం అడాప్ట్ చేసుకొని దాని ప్రకారం నడుచుకుంటాం. అది కాదు క్రైస్తవ జీవితం అని. క్రైస్తవ జీవితం చాలా మందికి దొరకపోవడానికి, ఇలాంటి తప్పుడు బోధకులకి ఆకర్షింపబడ్డానికి, ఎవరో వచ్చి సున్నతి పొందాలని చెప్తే ఈజీగా వాళ్ళు మారిపోతా ఉన్నారు గలతీ సంఘాల్లో. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే తప్పుడు బోధకులు ఏం చెప్పినా సరే కరెక్టే, ఉద్యోగం వచ్చిందనుకోండి సమస్యలన్నీ పోతాయి. మీకు ఉద్యోగం కావాలా, మా చర్చికి వచ్చి ఆఫరింగ్ ఇవ్వండి, కానుకలు ఇవ్వండి. చూడండి చాలా మందికి మాకు వచ్చి టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశారు, డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తే అని నమ్మి మోసపోతాం. ఈజీగా అలాగ మోసపోతున్నాడు. కారణం ఏంటంటే మనం నిజంగా దేవుని మార్గం తెలుసుకోవాలని ఇష్టం చూపించడం, లేకపోతే అర్థం చేసుకోవాలి, నిజమైన జీవితం దేవుడు అసలు ఏం కోరుకుంటున్నాడు అన్నది తెలుసుకోకపోవడం, ఇవన్నీ కూడా
సో, ఇటువంటి మాటల నుంచి మనం బయటపడాలి. మోసం నుంచి. వేరే వాళ్ళకి తప్పు చేయనంత కాలం మనకేం పర్వాలేదంటారు. కానీ చూడండి బైబిల్ గ్రంథంలో ఏముందో, నీ శరీరం దేవుని ఆలయం అయ్యింది. ఎందుకు? యేసు ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరంగా యేసు ప్రభువాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు. సో, పరిశుద్ధాత్మ అంటే దేవుడే స్వయంగా మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నప్పుడు, మనం ఎలా జీవించాలి? అసలు మనం మన సొత్తే కాదని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఎందుకు? యేసు ప్రభువారు వెల చెల్లించి కలువరి శిలువలో మనల్ని కొనుక్కున్నారు. ఇంక మనం మళ్ళీ మన సొంత ఫిలాసఫీలు, సొంత మాటలు, సొంత వేదాంతం మాట్లాడి అలా కాదండి, ఇలా కాదండి అని మనకు అనుగుణంగా మన జీవితాలను మన ఇష్టానుసారంగా మనకేది నచ్చితే అది తీసుకొని, ఒక భక్తుడు ఏం చెప్పారంటే, బైబిల్‌ని సంపూర్ణంగా చాలా మంది క్రైస్తవులు నమ్మట్లేదు అని. ఏదైనా వాళ్ళకి నచ్చిందుంటే అది తీసుకుంటారు. మిగతాది వదిలేస్తారు. కదా! చాలా సార్లు పెళ్ళిళ్ళప్పుడు చాలా మనం చూస్తా ఉంటాం ఇలాంటివి. అమ్మాయి నచ్చింది, లేకపోతే ఉద్యోగం ఉంది, పేరెంట్స్ బాగున్నారు, డబ్బులున్నాయనుకోండి, దేవుని చిత్తం అనేస్తారు. అమ్మాయి నచ్చలేదు, లేకపోతే ఉద్యోగం లేదు, డబ్బులెక్కువ లేవు అనుకోండి, దేవుని చిత్తం కాదనేస్తారు. అంటే మన మనిషి నైజమే అలా ఉంది. సో, ఈ వార్ అన్నది జరుగుతా ఉంటది మనిషిలో. శరీరం డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటది. శరీరం ఆత్మ మీద గెలవడానికి ప్రయత్నిస్తుంటది. ఆత్మ శరీరం మీద గెలవడానికి ప్రయత్నిస్తుంటది. కానీ మనం గమనించుకొని ఆత్మానుసారమైన జీవితం వైపు మనం తలొక్కి నడిపిస్తే అప్పుడు శరీరం సిలువకు అప్పగించబడతది. శరీరానుసారమైన ఆలోచనలన్నీ సిలువకు అప్పగించబడతాయి. అంటే అవి వాటిని మరణానికి అప్పగించే అవకాశం మన చేతుల్లో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, మనకు తెలిసిన వచనం ఒకటి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ ఆ! లోకమర్యాద చాలు సిస్టర్. మనం మన శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి దేవునికి. అంటే ఏంటి? మనమేం ఫిజికల్‌గా మనం చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ శరీరాన్ని సజీవ యాగంగా అంటే బ్రతికుంటూనే మనం సమర్పించేస్తాం. కదా! తెలుసు మనకి ఈ వచనం. సో, స బ్ర బ్రతికున్నప్పుడే మన ఇష్టానుసారంగా జీవించకుండా, శరీరేచ్ఛల్ని నెరవేర్చకుండా సిలువకు అప్పగించి మనం జీవించాల్సిన అవసరం. నిజమైన ఆరాధన అంటే అదే. చాలా సార్లు మనం ఆరాధన అంటే తప్పుగా అర్థం చేసుకుంటాం. కదా! ఆరాధన అంటే పాటలు పాడి 4 పాటలు పాడి, లేకపోతే అందరూ నిల్చొని పెద్దగా 2 పాటలు పాడి, ఆ చేతులూపి ఇవన్నీ ఆరాధన అని అనుకుంటాం. కానీ ఆఫ్‌కోర్స్ పాటలు పాడొచ్చు, లేకపోతే చప్పట్లు కొట్టొచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ నిజమైన ఆరాధన అంటే ఏంటంటే దేవునికి సజీవ యాగంగా దేవునికి శరీరాలను సమర్పించుకొని, దేవుని చిత్తానికి సమర్పించుకునేది నిజమైన ఆరాధన. ఆరాధనలో వర్షిప్ అంటే ఈ మాట మాట్లాడినప్పుడు హీబ్రూ లాంగ్వేజ్‌లో మోకాళ్ళేయడం, సాష్టాంగ నమస్కారం చేయడం ఇవన్నీ ఆరాధనకు గుర్తు. నేను ఇంతకుముందు కూడా చెప్పుంటాను. కృతజ్ఞత చెల్లించడం వేరు. అంటే థాంక్స్ గివింగ్ వేరు. ప్రైజింగ్ వేరు. అంటే దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణి గొప్ప చేయడం వేరు. దేవుణ్ణి ఘనపరచటం వేరు. అలాగే ఆరాధన వేరు. వర్షిప్ వేరు. ఈ 3 ఆఫ్‌కోర్స్ కలిపి మాట్లాడుకోవచ్చు. క ఏదన్నా పర్లేదు. మనం దానిలో తప్పేం లేదు. కానీ 3 వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం థాంక్స్ గివింగ్ అది. కదా! ఆ తర్వాత ప్రైజింగ్ అంటారు. ప్రైజ్ అండ్ వర్షిప్ కలిపేసి వర్షిప్ అని అనేస్తాం. ప్రైజింగ్ అంటే ఏంటి? దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన మహిమను అర్థం చేసుకొని ఆయన్ని గొప్ప చేయడం, ఘనపరచడం.
అది ప్రైజింగ్. ఆ తర్వాత వర్షిప్ అంటే ఏంటంటే, మోకాళ్ళేయడం, తల వంచడం, సాష్టాంగ నమస్కారం చేయడం. ఈ ఇటివి అంటే నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని యాక్షన్ ద్వారా చూపించడం, లోపల హృదయంలో ఆత్మతో, సత్యంతో అనుంది. అంటే ఇది నిజమైన ఆరాధన గుర్తుగా ఉంది. ఈ విధమైన ఆరాధన చేసే వాళ్ళ ఆరాధనే దేవునికి రీచ్ అవుతది. దేవుని దగ్గరికెళ్తది. మనం ఊరకనే మాటలు చెప్పి, పాటలు పాడి, మన ఇష్టానుసారంగా బ్రతికితే, మన పాటలు గాని, మన మాటలు గాని దేవుని సన్నిధికి చేరే అవకాశమే లేదు. మనం అనుకోవచ్చు, అబ్బా! ఈరోజు చాలా బాగా ఆరాధన చేశానని. చుట్టుపక్కల చెప్పొచ్చు. చుట్టుపక్కల వాళ్ళు, అబ్బా! ఎంత మంచి భాష అండి మీది. ఎన్ని మంచి మాటలు మాట్లాడతారండి. అంత మంచిగా ఆరాధన చేస్తారండి, ప్రార్థన చేస్తారండి అని చుట్టుపక్కలోళ్ళు అనొచ్చు. కానీ హృదయాంతరంగం, మన హృదయం దేవుడికి తెలుసు. చూడండి. సో, శరీరానుసారమైన జీవితం చనిపోకపోతే, సిలువకు అప్పగించబడకపోతే, ఆత్మానుసారమైన జీవితం దొరకదు. ఇది చెప్తున్నారు. ఇది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడో అన్నది అర్థం చేసుకుందాం. ఇదంతా సందర్భం, ఈ పత్రిక సందర్భంలో లేనట్లు అనిపించే అవకాశం ఉంది. కానీ సందర్భానుసారంగానే మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి గనుక అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయ ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే మన ఇష్టానుసారంగా మనం చేయకూడదు. మనకు చాలా చెయ్యాలని, పాపం చేయాలనిపిస్తుంటది మాట్లాడితే. ఇష్టం వచ్చినయి తినాలనిపిస్తది. దాని తర్వాత జబ్బులొస్తే, అయ్యో! ఓహో! ఇది తినకూడదా అని అప్పుడు అనిపిస్తది. డాక్టర్లు వాళ్ళు చెప్పి, ఎందుకు తిన్నావు? ఇప్పుడు చూడు నీకు షుగరొచ్చింది, డయాబెటిస్ వచ్చిందంటే అప్పుడు, ఓహ్! ఇది తినకూడదా అనిపిస్తది. తినేటప్పుడు, అబ్బా! ఎంత బావుంది. ఇంకా కొనుక్కొని తింటే బావుంటది అనిపిస్తది. ఇది మన శరీరానుసారమైన జీవితం. పాపం చేసేటప్పుడు ఆనందం, సంతోషం, ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ వచ్చే అవకాశం వస్తది. అది టెంపరరీగా. తాత్కాలికంగా ఆనందం కలిగే ఆనందం కలుగుతుంది. అబ్బా! ఇది మళ్ళీ మళ్ళీ చేస్తే బాగుండనిపిస్తది. దాని తర్వాత మనల్ని బానిసలు చేసేస్తది పాపం. అందులో నుంచి బయటపడడానికి చాలా కష్టమైపోతది. శరీరం అలవాటు పడిపోతుంది దానికి. అంటే మనమే మన శరీరాన్ని పాడు చేసే ఒక ఒక బుద్ధి మనలో ఉంది. మన శరీరాన్ని పాడు చేసుకునే బుద్ధుంది. మీరు చూడండి, గెన్నేసరత్ అనే ప్రాంతంలో యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు, అక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికొచ్చి కేకలు వేస్తూ వస్తారు. వాళ్ళు సమాధుల్లో జీవిస్తుంటారు. ఆళ్ళే ఊర్లో వాళ్ళని వెలివేసి, వాళ్ళని పెద్ద చైన్స్‌తో కట్టేసి, ఇనప గొలుసులతో వాళ్ళని కట్టేసి బంధించేస్తారు. ఎందుకంటే, వాళ్ళ వాళ్ళ శరీరాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటుంటారు. కొట్టుకొని, ఇష్టం వచ్చినట్లు ఇది చేస్తా, ఏది దొరికితే దాంతో కొట్టుకోవటం ఇట్లాంటివి చేస్తుంటే, ఆళ్ళ చేతులు ఇది చేసేసి గొలుసులతో కట్టేస్తే ఇంకా హాని చేసుకోరని గొలుసులతో కట్టేస్తే వాళ్ళు సమాధుల్లోనే తిరుగుతా ఉంటారు అట్లా కేకలేసుకుంటా. యేసుప్రభు వారు రాగానే ఆ దయ్యం పట్టినోళ్ళు యేసుప్రభు వారి దగ్గరికొస్తారు. మనకు తెలుసు అది విషయం. అంటే చూడండి, ఎవరైనా వాళ్ళకి వాళ్ళు హాని చేసుకుంటే మనకేమొస్తాయి, కుట్టుకోకూడదు, ఈయనకేమన్నా పిచ్చి పెట్టిందా, దయ్యం పట్టిందా అనుకుంటాం. కానీ చాలామంది చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు, పాపానికి బానిసైపోయిన వాళ్ళు, శరీరాశలకి లోనైపోయిన వాళ్ళు కూడా శరీరాన్ని పాడు చేసుకుంటా ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ ఇంటర్నెట్‌లో వాటిల్లో పోర్నోగ్రఫీ అన్నది భయంకరంగా విచ్చలవిడిగా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఒక కీ డిస్టెన్స్‌లో ఉంది. అంటే ఇట్లా నొక్కితే వచ్చేస్తది మొత్తం అంతా. పాపం చేయడం చాలా ఈజీ. చాలా ఈజీగా మనకు మనమే హాని చేసుకునే అవకాశం ద సైతాను జ చాలా ఈజీగా పెట్టేసాడు. చూడండి. ఇది మనం అర్థం చేసుకొని, ఈ శరీరం చాలా భయంకరమైనది. హృదయం చాలా భయంకరమైనది. లోపల నుంచి భయంకరమైన ఆలోచనలొస్తున్నాయి. నన్ను నేనే నాశనం చేసుకుంటున్నానని అర్థం చేసుకొని,
మనం దేవునికి సమర్పించుకోవాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని వైపు మనల్ని మనం త్రిప్పుకోవాలి. క్రైస్తవులంటే ఎవరంటే ఆత్మానుసారమైన జీవితం జీవించేవాళ్ళు. శరీరానుసారమైన జీవితం జీవించేవాళ్ళు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వచనమైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. అంటే మనం ఆ ధర్మశాస్త్రం అది చదివినప్పుడు పాపం ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉంది శరీరంలో. ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అంటే చెయ్యకూడదని ఎంత మనం చేయకూడదని అనుకుంటే అంత ఎక్కువ చేసేసే బుద్ధి మనలో ఉంది. ఇది నేను చేయకూడదని 2 రోజులు ఆగొచ్చు, 4 రోజులు ఆగొచ్చు, 5 రోజులు ఆగొచ్చు. 6వ రోజు బర్స్ట్ అయిపోయి మొత్తం విపరీతంగా తప్పులు చేసేసే అవకాశం. ఇది మన 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 హృదయం, లేకపోతే మన ఆలోచనలు, మన అనుసారమైన జీవితం. సిన్ఫుల్ ప్లెజర్స్ అరౌజ్ అవుతాయి అని ఉంది ఇంగ్లీష్లో. అంటే శరీరంలో నుంచి వచ్చేస్తాయి. మేము చదువుకునే రోజుల్లో మా టీచర్ ఒక మాట చెప్పేవాడు. ఈ పొగ త్రాగకూడదని ఎందుకు పెడతారా బోర్డులు అనేవాడు ఆయన. ఏం సార్ ఎందుకు అని అంటే, అది చూసినప్పుడల్లా నాకు సిగరెట్ గుర్తొస్తుంది, తాగాలనిపిస్తుందిరా అనేవాడు. చూసారా? అంటే అటువంటి బుద్ధి మనలో ఉంది. త్రాగకూడదని పెడితే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చెయ్యొద్దు అంటే మనం అక్కడే తీసుకెళ్ళి పార్క్ చేస్తాం. ఇది బాగుంది ఈ ప్లేస్‌లో పార్కింగ్ అనిపిస్తుంది. ఆ విషయం వాళ్ళకి తెలిసే అక్కడ బోర్డు పెడతారు. మనం అలాంటి పనులు చేస్తామని తెలిసే బోర్డు పెడతారు. అయినా సరే ఆ బోర్డు చూసినా సరే మనకి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములనొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాము. చూడండి, లోపల ఆత్మ క్షోభ జరుగుతోంది. అంటే ఎంతకాలం ఈ శరీరం నన్ను అణిచివేస్తుంది, సృష్టి కూడా ఎప్పుడు విడుదల దొరుకుతుంది అని మన లోపల ఒక సంఘర్షణ ఉంది. సృష్టిలో కూడా ఎప్పుడు ఈ పాపం ఇటువంటిది వీటి నుంచి విడుదల దొరుకుతుంది మనకి. ఈ యొక్క నరహత్యలు, దొంగతనాలు, లేకపోతే వాతావరణాన్ని పాడు చేసేయడం, ఇవన్నీ ఎప్పుడు దొరుకుతుంది విముక్తి వీటి నుంచి అని సృష్టి కూడా ఎదురు చూస్తుందని మనం రోమీయులకు రాసిన పత్రికలో ధ్యానం చేసినప్పుడు చూసుకున్నాం. ఆత్మ లోపల ఎంతకాలం ఈ శరీరం నన్ను అణిచేస్తుంది అన్నది, విడుదల ఎప్పుడు దొరుకుతుంది అన్నది ఉంది. ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తాను, దేవునిలో లేనమో దేవుని సన్నిధిలో కొనసాగుతాను అని లోపల ఆత్మ, దేవుడు నన్ను కుమారుడిగా, ఆ కుమార్తెగా అంగీకరిస్తాడు అన్న లోపల సంఘర్షణ జరుగుతుంది. అయితే శరీరానుసారమైన ఆలోచనల ద్వారా, అంటే నా పేరు పెంచుకోవాలి, ఈ లోకంలో ఎక్కువ ఇళ్ళు కొనుక్కోవాలి, ఎక్కువ ఆస్తి సంపాదించుకోవాలి, నాకు నా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం జరగకూడదు అని దానికోసం ప్రార్థన చేస్తూ, దానికోసం కానుకలిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, ఇహలోకపరమైనటువంటి ఆలోచనలతో మనసంతా నింపుకొని, హృదయం అంతా నింపుకొని, ఆలోచనలన్నీ లోకం చుట్టే తిరుగుతూ ఉంటే ఆత్మ భయంకరంగా లోపల క్షోభిస్తూ ఉంటది. ఆత్మానుసారమైన జీవితం దొరకదు, కృప దొరకదు, దేవుడు దొరకడు, దేవుని ప్రేమ దొరకకుండా మనమే చేసుకుంటున్నాం. మనమే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో సహా పిల్లలకి అవే చెప్తారు. దేవుడి గురించి కానీ, ఆత్మానుసారమైన జీవితం గురించి కానీ, వాటి గురించి కానీ ఏమీ ఎక్కువ చెప్పరు. ఒకవేళ చెప్తే కొన్ని బైబిల్ వాక్యాలు చెప్పి ఇవి కంఠస్థ పెట్టు అని, అది కూడా అవి కంఠస్థ పెట్టే సూపర్, అసలు నువ్వు ఎంత బాగా చెప్పావని పొగుడుతూ ఉంటారు. సో దానివల్ల మనం పిల్లలకి నష్టం చేస్తున్నాం. వాళ్ళకు కూడా అంటే తరతరాలు ఈ విధంగా నాశనం అయిపోతూ నశించిపోతూ ఉన్నాయి.
అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. చాలా మందికి నిజమైన క్రైస్తవ జీవితం దొరకట్లేదు. ఇష్టం లేదు. ఇవన్నీ కూడా. ఎందుకు ఇంతమంది తప్పుడు బోధకులున్నారు? ఎందుకు ఇంతమంది తప్పుడు బోధకులకు ఆకర్షింపబడుతున్నారు? కారణం ఇదే. మనకు మనమే నష్టం చేసుకోవడం వల్ల జరుగుతుంది. 18 చదువుతున్నాను. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చూడండి. నిజంగా ఆత్మానుసారమైన జీవితం జీవించే వాళ్ళు, ఆత్మచేత నడిపించబడేవాళ్ళు ఇటువంటి ఆచారాలకి, ఇటువంటి నియమాలకి, నిబంధనలకి తలొగ్గరు. ఎందుకు? ఇవన్నీ మనుషుల చేత నియమించబడినవని తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి జీవిస్తేనే నిజంగా మనం నీతిమంతులుగా జీవించే అవకాశం ఉంది. నీతి ఆపాదించబడే అవకాశం ఉంది. లేకపోతే మనకి నీతి ఆపాదించబడదు. దేవుని రాజ్యంలో ఉండం ఆటోమేటిక్‌గా. ఆత్మానుసారమైన జీవితం అంటే సంపూర్ణంగా దేవుని స్వరం వినాలి, లోబడాలి. ప్రతిరోజు దేవుని స్వరం వింటున్నామా? లోబడుతున్నామా? ప్రతీదీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూనే పని చేసుకుంటున్నామా? లేదు మన మీద నమ్మకం పెట్టుకొని మన ఎడ్యుకేషన్ మీద, మన చదువు మీద, మన ధనం మీద, వాటి మీద ఆశలు పెట్టుకొని జీవిస్తున్నామా? ఊహించుకోండి, సడన్‌గా మన బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయిందనుకోండి. ఏం ఆస్తులు లేవు. మన పరిస్థితి ఏంటి? చాలా గందరగోళం అయిపోతది. సంతోషం మొత్తం పోతది. ఆనందం మొత్తం పోతది. అంటే అర్థం ఏంటి? మన సంతోషం, ఆనందం వీటి మీద ఆధారపడింది. ఇహలోక పరంగా ఆధారపడి ఉంది. నిజంగా మన సంతోషం, ఆనందం దేవుని మీద ఉండాలి. మన ధైర్యం, మన విశ్వాసం అంతా దేవుని మీద ఉండాలి. దేవుడుండగా ఇంక నాకు ఏ భయం లేదని నిజంగా మనం అటువంటి వైపు నడిపించబడాలి. అటువంటి జీవితం వైపు ఏమున్నా లేకపోయినా ఏముంది? దావీదు, భక్తులు ఇటువంటి వాళ్ళు అటు మోషే వీళ్ళందరూ కూడా ఇటువంటి పాఠాలు నేర్చుకున్నారు. అబ్రహాం ఆస్తులను వదులుకొని గుడారాల్లో నివసించమంటే జీవితాంతం గుడారాల్లోనే గడిపాడు కదా! అందుకనే నీతి ఆపాదించబడింది. చూడండి. శరీర కార్యములు చూడండి, ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఇది అందుకనే ఇవన్నీ చెప్తున్నాడనమాట. ఈ సున్నతి పొందమని ఎవరో వస్తే గందరగోళం అయిపోయి సున్నతి పొందాలి అనుకోకండి. ఎవరో వచ్చి 40 దినాలు ఉపవాసాలు ఉండమంటే కంగారు పడిపోకండి. దేవుడి మీద ఆధారపడి దేవుని వైపు చూడండి. ప్రార్థన చేసుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నాతో 40 దినాలు ఉపవాసం ఉంటున్నాడా అని చెప్పారా? ఒకసారి ఒక విశ్వాసి ఒక ఆమె ఒక కొంచెం వయసు పైబడిన ఆమెకు భర్త వాళ్ళు చనిపోయారు. ఆమె పిల్లలతో వాళ్ళతో ఉంటా ఉంది. అయితే ఆమె ఈ టీవీల్లో దేవుని వాక్యం ఎక్కువగా కూర్చొని వింటూ ఉంటే, ఈ టీవీల్లో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఇజ్రాయేల్ రండి, ఇజ్రాయేల్ వెళ్ళండి అని ఊదరగొట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా తెలీదు నాకు. నేను అసలు అవి చూడట్లేదు. సో, ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ ట్రిప్పులు అవి ఇవి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా ఉంటారు. కొన్ని క్రిస్టియన్ ఛానల్స్‌లో వాటిల్లో. అక్కడికెళ్తే ఇంక నీకు బైబిల్ బాగా అర్థం అవుద్దని చెప్పేవాళ్ళు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు చాలామంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళు ట్రిప్పులు అరేంజ్ చేసి లక్షలు లక్షలు గడించుకోవడానికి, మనకి రండి రండి అని ఊదరగొడతా ఉంటే, ఆమె ఏం చేసింది, అక్కడ యేసు ప్రభువారు తిరిగారు కదా, యేసు ప్రభువారు నడిచారు కదా అని చెప్పి ఆమె ఏం చేసింది, మొత్తానికి ఆళ్ళు ఫోన్ చేసి టికెట్ బుక్ చేసుకుంది. టికెట్ బుక్ చేసుకొని నేను వెళ్తాను, ఇంకా నేను వృద్ధురాలిని అయిపోయాను కదా, నాకు ఆ ప్రాంతాలన్నీ చూసొస్తానంటే, పిల్లలు కూడా వెళ్ళమ్మా ఏం పర్లేదు, నీకు డబ్బులు కావాల్సి తీసుకో అని చెప్పి వాళ్ళు కూడా పంపించారు. పంపిస్తే ఆమె కొంచెం దేవునిలో ఉండే ఆమె. అయితే ఈ టీవీలో చూసి ఆమె ఇదైపోయింది, శోధింపబడిపోయింది. వెళ్ళిపోయింది అక్కడికి. ఇజ్రాయేల్ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని అక్కడ మొదలు హోటల్లో ఎక్కడో పెట్టారు వాళ్ళని. ఆ హోటల్లోని ప్రార్థన చేసుకుంది, దేవా ఎంత మంచి అవకాశం ఇచ్చావు నాకు. ఈ ప్రాంతాలన్నీ నువ్వు పుట్టినవి, నువ్వు తిరిగిన ప్రాంతాలు, నువ్వు నడిచిన ప్రాంతాల్లో నేను కూడా నడిచి ఆ ప్రాంతాలన్నీ చూసే గొప్ప
గొప్ప అవకాశం, ఎంత ధన్యురాలిని నేనని ప్రార్థన చేసుకుంటుంటే, అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడికి సడెన్‌గా ఆమెకి ఒక కను అంటే ఒక కలలాగా వచ్చి, ఇక్కడే నేనున్నాననుకుంటున్నావా? అని సడెన్‌గా ఒక స్వరం వినిపించిందంట ఆమెకి. ఇదేంటబ్బా! అని చెప్పి ఇంకా ప్రార్థన చేస్తూ దేవునితో ఉంటే దేవుడు మాట్లాడాడు. నేను నీ హృదయంలో ఉన్నాను. ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావేంటి? ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు అని దేవుడు మాట్లాడితే, క్షమించు నాయనా అని ఏడ్చి రాత్రంతా ప్రార్థన చేసుకొని, నేను చూడను నాయనా నన్ను క్షమించని వాళ్ళకి చెప్పేసి రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకొనొచ్చేసింది. మీకు అంటే ఆత్మానుసారమైన జీవితం అనేది వేరేగా ఉందండి. చాలామంది క్రైస్తవులు శరీరానుసారమైన జీవితం చేత ప్రభావితం అయిపోవడం వల్లే ఈ తప్పుడు బోధకులు విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, లేకపోతే వాళ్ళు మోసపోతున్నారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలు కూడా విశ్వాసులని చెప్పుకునే వాళ్ళు. ఆలోచించుకోండి. ఆత్మానుసారమైన జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. చూడండి. సో, 19వ వచనం చదువుతున్నాను చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా చూడండి, పెద్ద లిస్ట్ ఉంది. 15 ఇంగ్లీష్‌లో అయితే 17 ఎన్నో ఉన్నాయి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అంటే ఇవి చూడండి, అభిచారం అంటే చాదబడి, ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి అంటారు కదా! అంటే డైరెక్ట్‌గా దయ్యాలతోనే వ్యవహారం అన్నమాట. ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమతములు, అసూయలు, మత్తతలంటే మత్తులుగా అయిపోవడం. డ్రంకెన్నెస్ అంటే బాగా ఇష్టం వచ్చినట్లు తినడం, తాగడం వల్ల వచ్చే ఒక రకమైనటువంటి ఆహ్, ఆహ్, పద్ధతి, శరీరం అట్లా చేసేయడం. ఇవన్నీ కూడా శరీరంలో నుంచి వస్తాయి. అంటే మన హృదయంలో నుంచి వస్తాయి. ఇవి మన జీవితంలో చూడండి కనీసం 1, 2 కనిపిస్తాయి ఇవి. కక్షలు, ద్వేషాలు, అల్లరితో కూడిన ఆటపాటలు కదా! అవి చూస్తే మనం ఆటోమేటిక్‌గా నవ్వుతూ చూస్తా ఉంటాం. టీవీల్లో ప్రోగ్రామ్‌లు అయి. అల్లరితో కూడిన ఆటపాటలు వస్తుంటే మనం ఏమాత్రం అది తప్పు అనుకోం. అంటే శరీరం బాగా అంటే బాగా బలంగా ఉండుంటది మనలో. ఆత్మను తొక్కిపడేసి ఉంటాం. ఆత్మానుసారమైన జీవితాన్ని తొక్కిపడేసి, ఈ శరీరం డామినేట్ చేసేసి, వాటి వల్ల ఎవరైనా ఏమన్నా అన్నారా ఊరుకోం అస్సల. వాళ్ళు ఏమన్న మాట అంటే, వాళ్ళు ఒకటి చెడుగా మాట్లాడితే మనం 10 తిట్లు తిడతాం. వాళ్ళు ఒకటంటే. ఇవన్నీ శరీరంలో నుంచి వచ్చేయి. కక్షలు, ఇవన్నీ కూడా. వీటి నుంచి విడిపించటానికి యేసుప్రభు వారొచ్చారు. వీటికి మార్గం మనం 40 దినాలు ఉపవాసం ఉంటేనో, ఇజ్రాయేల్ ఎళ్తేనో, బట్టలు కలర్లు మార్చుకుంటేనో వచ్చేది కాదండి ఇది. చాలామంది హిందువులు, చాలామంది జైనులు, చాలామంది ముస్లిమ్స్, చాలామంది బౌద్ధులు, అనేక మంది వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళలాగే మనం ప్రయత్నం చేసినట్లు అవుతది. క్రైస్తవులు కూడా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మనకి ఏంటి తేడా? నిజమైన క్రైస్తవ జీవితం తెలియక మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు చేసే తప్పులే మనం కూడా చేస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది, మరణించింది, తిరిగి లేచింది అంతా మనకి ఏమాత్రం సంబంధం లేకుండా చేసుకుంటున్నాం. ఆ ప్రభావం మనకి దొరకకుండా, ఆ ప్రేమ దొరకకుండా, ఆ కృప దొరకకుండా చేసుకుంటున్నాం మనమే. మనమే నీతిమంతులంగా అయిపోవటానికి. చూడండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56. మరణపు ముల్లు పాపము. ఆ! పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. చూడండి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఇటువంటి నియమాల్ని పాటించటానికి ప్రయత్నం చేస్తే, మనకి దాని వల్ల ఏమవుతదంటే, ఇంకా పాపం యొక్క పవర్ పెరిగిపోతది. మన మీద ఇంకా నువ్వు పాపాత్ముడు అన్నది మనకి ఇంకా అర్థం అవుతది అంతే.
ఇంకా ఎక్కువ పాపాలు చేసేసే పాపపు ఆరోపణ ఎక్కువైపోతుంది మనకి. ధర్మశాస్త్రాన్ని మనకి మనం సొంతంగా అవలంబించడానికి ప్రయత్నం చేస్తే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనమే పాటించాలని ఇటువంటి పద్ధతులకు లోనైపోతే, ఆచారాలకి, మానవులు కల్పించిన పద్ధతులకి, ఆచారాలకి లోనైపోతే జరిగేదిది. అది చెప్తున్నాడు ఆ యొక్క 56వ వచనంలో. పాపంపు ముల్లు ఆహ్, మరణం కదా! ఎక్కడుంది? మరణం భయంలో, అంటే పాపం వలన ఆ మరణం సంభవించేస్తది కదా! ఆటోమేటిక్‌గా సంభవించేస్తది. దాని శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంకా శక్తి ఎక్కువ, అంటే ధర్మశాస్త్రం నుంచి ఆ శక్తి వచ్చేస్తుంది. అంటే మనం పాపాత్ములమని ఇంకా నిరూపించబడతా ఉంటది. మనం ఎంత ప్రయత్నం చేస్తే అందుకే చూడండి, మనం చాలా సార్లు మారు మనసు పొందక ముందు సినిమాలు మానేద్దాం అనుకోని, సొంతంగా అనుకోని ఫెయిల్ అయిపోయిన సంఘటనలు చాలా జరుగుతాయి కొంతమంది. సిగరెట్లు మానేద్దాం అనుకుంటారు సొంతంగా, మానలేరు. ఒక నెల మానుతారు, 2 నెలలు మానుతారు, మళ్ళీ మొదలుపెడతారు. కారణం ఏంటంటే, మనం ఈ శరీరంలో అంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం, మనం చనిపోయినంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా శరీరం మనతోనే ఉంటది. ప్రతిరోజు శరీరాన్ని సిలువకు అప్పగించి ఆత్మానుసారమైన జీవితాన్ని బ్రతికించుకొని, ఆత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవునికి లోబడి నిర్ణయాలు తీసుకోకపోతే మోసపోతాము. ఈ ఆచారాలు, ఈ ఉపవాసాలు, ఇలాంటివి సున్నతి పొందడాలు, ఇలాంటి పండగలు చేయడాలు, వీటి వలన ఏమవుతదంటే, ఇంకా మనం పాపాత్ములు అని బయటపడుతుంటది, తెలుస్తుంటది అంతే. నిరూపించబడతాం. అంతేగాని దాని వలన ఏ మాత్రం ఉపయోగం లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూడండి, దేవుని రాజ్యంలో వీళ్ళెవ్వరు ఉండరు. ఈ యొక్క 21వ వచనంలో విమతములు అని ఉంది. విమతములు అంటే హెరసీస్, తప్పుడు బోధలు. ఈ సున్నతి పొందడం, ఉపవాసాలు ఉండమని చెప్పడం, 10 వంతులు అడగడం, లేకపోతే ఇలాంటివన్నీ హెరసీస్, కల్ట్స్, తప్పుడు బోధలు. ఇలాంటిది లేదు. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి నిర్ణయం తీసుకోమని ఉంది. దేవుని చిత్తం చేయమని ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దేవునికి లోబడాలి. దేవుని స్వరం వినగలగాలి. ఇంతకాలం క్రైస్తవ జీవితం జీవిస్తున్నాము. మనం దేవుని స్వరం నిజంగా వినగలిగే పరిస్థితిలో ఉన్నామా? లేదా? సో, నిజంగా ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక పందిని తీసుకొచ్చి, అంటే మామూలుగా ఊర్లో మురికిలో తిరిగే పందిని తీసుకొచ్చి, దానికి శుభ్రంగా స్నానం చేసి గొలుసులతో కట్టేసామనుకోండి, అది గొలుసులతో ఉన్నంత కాలం అట్లానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పంది దగ్గరే తాళాలున్నాయనుకోండి. ఆ గొలుసులు కట్టిన దానికి తాళం వేసిన తాళాలు, గొలుసులు ఇప్పుకునే అవకాశం పందికుందనుకోండి, వెంటనే విప్పుకొని ఎళ్లి మురికిలో ఉంటది. ఎందుకంటే దాని స్వభావమే అది. అక్కడే దానికి ఆనందం కలుగుతుంది. అదే పిల్లి అనుకోండి, పిల్లి చిన్న డస్ట్ అంటితే, మురికి అంటితే తెగ దులిపేసుకొని క్లీన్ చేసేసుకుంటా ఉంటది. ఎందుకు అంటే దాని నేచర్ అట్లా ఉంది. సో, మన స్వభావమే పాపపు స్వభావం ఉంది. మనం పాపంలో ఆనందించే స్వభావం ఉంది. మనల్ని ఒక రూమ్‌లో పెట్టి మనకు ఒక టీవీ లేకపోతే కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇస్తే మనం చెత్తవే చూస్తాం. మంచివి చూసే అవకాశమే లేదు. ఎందుకంటే అందులోనే మనకు ఆనందం కలుగుతది. అదే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని, పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, మనం దేవునికి సమర్పించేసుకొని, మనం చనిపోయామని అర్థం చేసుకొని దేవునికి సమర్పించాను, పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకుంటూ
దేవుని మీద ఆధారపడి దాని కొరకు దేవుని మీద ఆధారపడి ప్రార్థనా పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవితం నడిపించుకోవడానికి ఇష్టపడితే అప్పుడు నిజమైనటువంటి మనకు సహజంగానే మనకు పాపం అంటకుండా జీవిస్తాం. మనకు తెలియకుండానే పాపం అంటకుండా జీవింపజేయగలిగే శక్తి దేవునిలో ఉంది. మనం పాపం చేస్తున్నామంటే కారణం ఏంటంటే మనం దేవునికి ఇంకా సమర్పించుకోలేదని అర్థం. ఆ విషయంలో దేవునికి మనం అధికారం ఇవ్వట్లేదని అర్థం. మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చండి. రోమా 7:5 ఏలైనా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలం ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపైక్యం మన కార్యసాధకమై ఉన్నది. ఈ మరణార్థమైన ఫలము అని అనుకున్నప్పుడు నాకు ఇంకొకటి రెఫరెన్స్ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. అదేంటంటే 2 కొరింథియన్స్ 2nd చాప్టర్ 15th వర్స్, రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడిన వారికి జీవార్థమైన జీవ వాసనగాను ఉన్నాము. పౌలు భక్తుడు చేస్తున్న సువార్త దేవుని మాటలు కూడా నశించిపోతున్న వాళ్ళకి అవి వేరేగా అర్థం అవుతున్నాయి, అలాగే రక్షింపబడుతున్న వాళ్ళకి కరెక్ట్గా అర్థం అవుతున్నాయి. అంటే ఈజీగా మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలనుకుంటే సువార్త అంటే దేవుడు చేసింది కొంతమందికి ఫూలిష్నెస్ లాగా ఉండొచ్చు, కొంతమందికి దేవుని పవర్, అది దేవుని శక్తి. అది ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం సొంతగా ఆలోచించుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? మనిషిని ఏమి నియమాలు నిబంధనలు పెట్టకుండా అలాగ వదిలేస్తే పాపం చేస్తాడు అనిపిస్తుంది. అదే ఈ తప్పుడు బోధలు హెర్సిస్ అంటే ఈ తప్పుడు బోధకులు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళు వాదన ఏంటంటే, మనిషిని ఏమి నియమాలు నిబంధనలు పెట్టకుండా వదిలేస్తే మనిషి తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. కానీ పౌలు భక్తుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మనం ఆ కృప మీద ఆధారపడడం అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు అనేది సమాధానం చెప్తున్నాడు అటువంటి వాళ్ళకి. అంటే మనం కృప మీద ఆధారపడి దేవుని కృపలో మనం ఉన్నామంటే మన ఇష్టం వచ్చినట్లు పాపం చేయమని అర్థం కాదు. దేవుని ప్రేమను అర్థం చేసుకొని, సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకొని ప్రతిస్పందనగా మనం దేవునికి సమర్పించుకోవడమే దేవుని కృపకి అప్పగించుకోవడం అంటే, దేవుని కృపలో నిల్చోవడం అంటే. అది చెప్తాను. అది తప్పుడు బోధకులకి వాళ్ళకే ఆన్సర్ చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. కృప మీద ఆధారపడ్డామంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు, అంటే మనం ఇష్టానుసారంగా పాపం చేయడానికి లేదు అని చెప్తున్నాడు. అంటే సువార్త అనేది నశించే వాళ్ళకి, నశించుకున్న వారికి పాపపు వాసనగా ఉంటది, రక్షించబడిన వారికి జీవపు వాసనగా ఉంటది. అదేనా అర్థం? అవును అవును. కానీ చివరికి రివర్స్. మనం ఏమనుకుంటాము, మామూలుగా జనరల్గా మన ఆలోచన అంటే మన శరీరానుసారమైన ఆలోచనలకి ఆత్మానుసారమైన ఆలోచనలకి తేడా అంతే. శరీరానుసారమైన ఆలోచనలు ఎట్లుంటాయి? ఈ లోకంలో సౌకర్యవంతమైన జీవితం జీవించడానికి మనం జీవితాంతం పాటుపడాలి అనుకుంటాం. కానీ ఆత్మానుసారమైన జీవితం ఏం చెప్తుంది? దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తం తెలుసుకొని దేవుని పరంగా దేవుని మీద ఆధారపడి జీవించడం అన్నది నిజమైన క్రైస్తవ జీవితం, లేకపోతే నిజమైన జీవితం అందులో ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పదే 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 చెప్తుంటాడు. సో పరిశుద్ధాత్మ దేవునికి లోబడకుండా మనం శరీరాన్ని, ఈ లోకం మాటలు, లోకస్తుల మాటలు, మన ఆలోచనల మాటలు మనం విని మోసపోతే మనకి చివరికి ఆత్మానుసారమైన జీవితం దొరకదు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అపాయకర దినంలో, అంత్య దినంలో మేము ఉన్నామయ్యా. అయ్యా, ఆత్మానుసారంగా జీవించమని నువ్వు హెచ్చరించావయ్యా. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కష్టమే కానీ ప్రభా, నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయి ప్రభా. లోకానికి వేరుపాటైన జీవితం దయచేయండి అయ్యా. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని నెమరు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపెట్టమని, అందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.